సౌందర్య, త్వరగా రామ్మా. తొందరగా టిఫిన్ పెడితే నేను వెళ్ళి కొత్త పెళ్లి కొడుకుతో మాట్లాడాలి. త్వరగా టిఫిన్ చేసి నందుతో మాట్లాడి ఎంత త్వరగా పెళ్లి జరగాలి, ఎలా జరగాలి, ఈ విషయాలన్నీ కూర్చొని మాట్లాడి ప్రతిదీ క్లారిటీ తీసుకోవాలి. ఏమైంది రేణు? ఎందుకలా ప్లేట్స్ పగలగొడుతున్నావు? కాస్త నిదానంగా పెట్టలేవా? మనసులో నిదానం అనేది ఉంటే చేతల్లో కూడా నిదానం అనేది వస్తుంది. మనసులో ప్రశాంతత లేకుండా ఏం చేయాలి? ఏమైంది? ఎందుకలా ఉన్నావు రేణు? ఏమైంది అని మీరు అడుగుతున్నారా మావయ్య? అసలు చెయ్యాల్సిందంతా చేసిందే మీరు కదా. అందరూ కలిసి నా మరిదిని మోసం చేశారు. మా కుటుంబంలో మళ్ళీ నా మొహం ఎలా ఎత్తుకుని తిరగలను? అసలు మా కుటుంబంలో నితిన్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో తెలుసా? గొప్పగా సంస్కారవంతంగా పెరిగాడు, బాగా చదువుకొని గొప్ప డాక్టర్ అయ్యాడు. అలాంటి వాణ్ణి మీరు మేఘన వల్ల నా పరువు మర్యాద అంతా మంట కలిసిపోయింది. మీరు బయట జనాల గురించి ఆలోచించరేమో కానీ నేను ఆలోచిస్తాను. ఎలాగూ ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా, ఆ పెళ్లి అందరి ముందు అంగరంగ వైభవంగా చేసి 10 మంది ముందు పరువు తీయకుండా ఏ గుళ్ళోనో గుట్టుగా చేసేయండి. రెండో పెళ్లిదానికి ఇంతోటి సంబడం ఎందుకు అని అందరూ నవ్విపోతారు. ఇక ఆపు. ఇందాక నుంచి చూస్తున్నాను. ఎందుకు ఓ తెగ నోరు పారేసుకుంటున్నావు? మేఘన పేరెత్తితే ఒంటి కాలు మీద అలా విరుచుకు పడిపోతున్నావు. మేఘన చేసిన దాంట్లో తప్పే ఉంది. తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది, అంతే కదా? అయినా ఆ అమ్మాయి జీవితం మీద నీ పెత్తనమేంటి? చూడు, తను నీలాగే ఈ ఇంటి కోడలు, ఇప్పుడు ఈ ఇంటికి కూతురు కూడా. తనకి నచ్చిన వాడితో పెళ్లి చేస్తాం. అది ఏ గుళ్ళోనో కాదు, అందరినీ పిలిచి చాలా వైభవంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాం. బస్సు బస్సు ఎక్కడికి వెళ్తున్నావు? మేఘన గారిని కలవాలి. తనతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. మాట్లాడి ఏం చెప్తావు బాసు? జరిగిందంతా చెప్తాను. ఏం చెప్తావు? ఈ పెళ్లి గురించి చెప్పాలరా. అది ఎందుకు జరిగిందో, ఏ పరిస్థితుల్లో జరిగిందో నేను చెప్పాలి. బాసు చెప్పకపోతే నాకు మనశ్శాంతి లేదు. నేను మాట్లాడాలి. బస్సు 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 ఒక్క నిమిషం ఆగు బాసు. నువ్వే ఆలోచించి చూడు. జరిగిన పెళ్లి గురించి ఇటు నువ్వు గాని అటు అమ్మాయి ప్రతిమ గాని ఇద్దరు మనస్ఫూర్తిగా ఒప్పుకోవడం లేదు. అసలు దాన్ని పెళ్లిగానే అనుకోవడం లేదు. అలాంటప్పుడు ఇంకెందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆ మేఘన గారికి చెప్పాలి? అలా చెప్పి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని చెడగట్టుకోవడం అవసరమా చెప్పు? నిజంగా భగవంతుడు ఉన్నాడు బాసు. అందుకే ఆ ప్రతిమ గారు కూడా మంచిగా ఆలోచించి పక్కకు తప్పుకున్నారు. అదే ఆవిడ మొండిగా నువ్వు నాకు తాళి కట్టావు కాబట్టి నువ్వు నాకే కావాలనుంటే ఏం జరిగింది బాసు? దేవుడు కూడా నీవైపే ఉన్నాడు బాసు. మేఘన గారితో పెళ్లి జరగాలని రాసిపెట్టింది కాబట్టి ప్రతిమ గారు నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అందరితో పెళ్లి గురించి చెప్పుకోవడం అవసరం అంటావా బాసు?
కానీ నా మనసు ఒప్పుకోవట్లేదురా. ఏదో ఏదో తప్పు చేశాననే ఫీలింగ్ నన్ను చంపేస్తుంది. అది కదా బాసు. నువ్వేమైనా బయటకెళ్తున్నావా? ఆ, లేదండి. రండి రండి, లోపలికి రండి. కూర్చోండి కూర్చోండి. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. తీసుకోండి. నన్ను క్షమించు. క్షమించు. నిన్న జరిగిన దానికి నన్ను క్షమించాలి. తాగొచ్చి మీ ఇంటి దగ్గర ఒక్క నిమిషం బాబు. మనిద్దరిలో ఎవరు పెద్ద? నేనే కదా. ముందు మాట్లాడే అవకాశం నాకివ్వు. అది మా సౌందర్య మేఘన గురించి నీతో మాట్లాడమని చెప్పింది. అది మాట్లాడదామనే వచ్చాను బాబు. నువ్వు మేఘనకి మంచి స్నేహితుడుగానే మాకు తెలుసు. చాలా విషయాల్లో నువ్వు తనకి సాయపడ్డావు. ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. కొలీగ్స్, నైబర్స్, ఫ్రెండ్స్ గానే నాకు తెలుసు. కానీ ఒకరి మీద ఒకరికి ఎలాంటి అభిప్రాయం ఉంది, మీరు ఒకరినొకరు ఇష్టపడ్డారనే విషయం నాకు తెలియదు కదా. అది ముందే తెలుసుంటే అసలు ఇంత దూరం రానిచ్చేవాడినే కాదు. ఇప్పుడు మీతో మాట్లాడచ్చా అంకుల్? హా, మాట్లాడు. నిన్న మీ ఇంట్లోకి తాగొచ్చి మర్యాద లేకుండా మాట్లాడాను. చాలా తప్పు చేశాను. దానికి మీరు నన్ను క్షమించాలి. నాకు చాలా గిల్టీగా ఉంది. నిన్న జరిగింది తప్పని నువ్వు అనుకుంటున్నావు. మంచికే జరిగిందని నేననుకుంటున్నాను బాబు. ఇది వేరే ఏ పరిస్థితుల్లో నువ్వు అలా చేసున్నా బహుశా నిన్ను క్షమించగలిగేవాణ్ణి కాదు. కానీ నిన్న నువ్వు తాగి రావటం వల్లే నీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమైంది. నువ్వు మేఘన ఒకరినొకరు ఎంత ఇష్టపడ్డారో నాకు దానివల్లే అర్థమైంది. బాబు, మీ పెళ్లి గురించి ఒకసారి మీ అమ్మా నాన్నలతో మాట్లాడదాం. మీ అమ్మగారికి నువ్వు మేఘన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంటే నేనొకసారి ఆవిడతో మాట్లాడతాను బాబు. మీ అమ్మగారికి ఇష్టం లేదని ఆవిడ మాటల్లో తెలిసిపోయింది. పర్వాలేదు, మేం మాట్లాడి ఒప్పిస్తానందు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను మిమ్మల్ని ఎవ్వరినీ మోసం చేయదలుచుకోలేదు.
ఏంటి బాబు అది? ఉన్న విషయం మీకు క్లారిటీగా చెప్పాలి. మా అమ్మకి మేఘనాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఆవిడ పెళ్లి కొప్పుకుంటుంది అన్న గ్యారంటీ అయితే లేదు. ఇక మిస్టర్ చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలి. ఆయనకి నాతోనే ప్రాబ్లం ఉంది. మిస్టర్ చంద్రశేఖరా? అంటే వాళ్ళ నాన్నగారు. ఆయనకి నేనేం చేసినా తప్పే చేస్తాను అని బాగా నమ్మకం. సో ఆయన పర్మిషన్ తీసుకోవాలంటే మేఘన పెళ్లి కంటే ముందు నిత్య పెళ్ళైపోతుంది. వీటన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్. మీరు నన్ను నమ్మి మేఘనాతో నా పెళ్లి చెయ్యండి. జీవితాంతం మేఘనాని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నీ మీద నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాం బాబు. కానీ పెళ్ళనేది 10 మందితో కూడుకున్న విషయం. పెద్దవాళ్లకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. అది పద్ధతి కూడా కాదు. మీరు చెప్పింది నాకు అర్థమైంది అంకుల్. ఖచ్చితంగా ఈ విషయంలో మా అమ్మ నాన్నని కన్విన్స్ చేయడానికే ప్రయత్నిస్తాను. కానీ ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోయినా నేను మాత్రం మేఘనని వదిలిపెట్టను. జీవితాంతం తనకి తోడుగా నీడగా ఉంటాను. నాతో చిన్న రిక్వెస్ట్. ఈ పెళ్ళయ్యేంత వరకు వాళ్ళని కాస్త దూరంగా ఉంచండి. అంతే ప్లీజ్. అలాగే బాబు. అర్చన చేయండి పంతులు. అలాగే అమ్మా. స్వామి, ఒక కష్టం తర్వాత వచ్చే సుఖం చాలా గొప్పదంటారు. నా జీవితంలో నువ్వన్నీ ఇచ్చావు. మంచి భర్తని, మంచి అత్తమామల్ని, మంచి జీవితాన్ని, అన్ని సంతోషాల్ని ఇచ్చావు. కానీ అంతలోనే నా నుదుటిన కుంకుమ తుడిచేసి నేను భరించలేనంత పెద్ద కష్టాన్ని ఇచ్చావు. నా జీవితం అంతా ఆ కష్టాన్ని మోస్తూ బ్రతకాలని నిర్ణయించుకొని జీవితం సాగిస్తుంటే ఇప్పుడు ఓ అద్భుతాన్ని చేశావు. ఓ మధురమైన బంధాన్ని నాకిస్తున్నావు. ఓ అనిర్వచనీయమైన అనుబంధాన్ని మా జీవితాలకి ముడివేయబోతున్నావు. మోడు వారిన చెట్టుకు ఆశ చిగురిని తొడిగించావు. ఇది నువ్వు నాకు చేస్తున్న మేలుగా నేను అనుకోను స్వామి. నా పిల్లలకి జరుగుతున్న మంచిగా అనుకుంటాను. నా పిల్లలిద్దరూ ఎన్ని రోజులు తండ్రి లేని పిల్లలుగా ఎన్నో అవమానాలు చూశారు. పసి వయసులోనే ఎన్నో కన్నీళ్లు దిగమింగారు. ఇప్పుడు
ఇప్పటిక అవమానాలు ఆ బాధలు ఉండవు. నా ఈ ఎడారి బతుకుని పూలవనంలోకి తీసుకువెళ్తున్నందుకు, తండ్రి లేని నా పిల్లలకి ఒక చిరునామాని ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పాలని వచ్చాను స్వామి. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నందు. నువ్వు నాకెంత మేలు చేశావో తెలుసా? నా జీవితంలోకి నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని టైంలో నువ్వు వచ్చావు. నా మనసులో కొండంత పెరిగిపోయిన ప్రేమ బరువుని పంచుకోవాలని వచ్చావు. మధ్యలో ఆ మేఘన కొంచెం డిస్టర్బ్ చేసినా మళ్ళీ తను పక్కకెళ్ళిపోయింది. తనకి వేరే అతనితో పెళ్లి జరగబోతుంది. సో ఇక నువ్వు నాకే కన్ఫర్మ్ అయిపోయావు. నా ప్రేమ అంతా స్ట్రాంగ్ కాబట్టి నువ్వు నాకు దక్కావు కదూ. అంతే, ఇక నువ్వు నాకే రాసి పెట్టున్నావు. చచ్చచా, నేను తప్పుగా మాట్లాడుతున్నాను నందు. సారీ నందు. నువ్వు నాకు రాసి పెట్టలేకపోయినా నువ్వు నా వాడివే. ఇది కరెక్ట్ మాట. నందు, నువ్వు నా వాడివే నందు. దేవుడు ఎలా రాసినా నాకు అనవసరం. విజేతలు వాళ్ళ రాతలు వాళ్లే రాసుకుంటారంట. నా రాతని నేనే డిసైడ్ చేసుకున్నాను. ఎవ్వరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ నిన్ను చేరుకుంటాను. నిన్ను నా వాడిని చేసుకుంటాను. వదలను. ఓకే? స్వామి, నాకు కొంచెం అన్నీ తెలుస్తున్న టైంకి నా కళ్ళకి కనిపించిన మొదటిదేంటో తెలుసా? అమ్మ కళ్ళల్లో నీళ్లు. అంతకుముందు జరిగిన హ్యాపీ మూమెంట్స్ అన్నీ నాకు తెలిసి తెలియకుండా తెలిసేవి. నాకు తగిలిన దెబ్బలు పెయిన్ ఒక్కటి ఇప్పుడు నాకు గుర్తులేవు. కానీ నాన్న లేడని, అమ్మ ఏడ్చిన ఏడుపు, అమ్మ కళ్ళల్లో నీళ్లు, ఇవి మాత్రం నేను పెద్దయినా నాకు గుర్తుండిపోతాయని భయం వేసింది స్వామి. చిన్నప్పుడు నాకు దెబ్బ తగిలితే అది కనిపించేది. ఆ తర్వాత తగ్గిపోయేది. నొప్పి కూడా తగ్గిపోయేది. కానీ అమ్మకి ఏం దెబ్బ తగిలిందో నా కళ్ళకి కనిపించలేదు. అమ్మ బాధ మాత్రం తగ్గలేదు. నాన్న లేడనే నొప్పి నాకు కూడా తెలిసింది. ఎలాగైనా అమ్మకొచ్చిన నొప్పి తగ్గిపోవాలని నేను నీకు ముడుపు కట్టాను. ఇప్పుడు నువ్వు మాకు స్పైడర్ మ్యాన్ ఇస్తున్నావుగా, అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ కూడా చాలా హ్యాపీ అయిపోయింది. నిన్ను అమ్మ కళ్ళల్లో నీళ్లు లేకుండా చేయమని అడిగాను. ఇప్పుడు నువ్వు అది చేసావు. అమ్మ నవ్వుతోంది. నాకది చాలు. అందుకే ఈ ముడుపు విప్పేస్తున్నాను. సరేనా? నీకు చాలా చాలా థ్యాంక్స్ స్వామి. నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు నందు.
అమ్మా, ఈ దిక్కుమాలిన సరుకులు ఎంత బరువుండి చచ్చాయో అమ్మా, మొయ్యలేక చేస్తున్నాను. వాళ్ళకి ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేస్తామని అందరూ బయలుదేరారు. అందరూ ఏమో ఆ బెదవ నందుగడింటికి వెళ్లారు. ఈయనేమో ఆఫీస్కి వెళ్లారు. అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. ఓహో వినరే. ఈవిడ గారేమో గుడికి వెళ్ళింది. ఇప్పుడు ఈ సరుకులేమో నేను తేవాల్సి వస్తుంది. అబ్బా, ఎండేమో మండిపోతుంది. ఇన్నాళ్ళు ఇంట్లో అడ్డంగా పడి తినింది ఆ మేఘన దాని పిల్లలే అనుకున్నాను. ఇప్పుడు అందరూ కలిసి నన్ను అడ్డమైన దాన్ని చేసి ఈ గాడిద చాకరీ చేయిస్తున్నారు. అమ్మా, ఆటో ఏదైనా వస్తే బాగుండు. ఆటో ఆటో ఆగు. ఆగు. ఇదిగో గాంధీనగర్ వస్తావా? 100 రూపాయలమ్మా. ఇంతకు ముందు ముగ్గురు 80 రూపాయలు చెప్పారు. నువ్వేంటి ఏకంగా 100 అంటున్నావు? ఏ డబ్బులు ఏమైనా చెట్టు కాస్తున్నాయి అనుకున్నావా? లేకపోతే మీ బాబాయ్ ఏమైనా సంపాదించి మా ఇంట్లో మోటలు పోసాడా? పాపా, ఏంటో ప్రతి ఒక్క వెధవకి నేనే లోకుగా దొరికాను. ఈ బరువులొకటి నా నెత్తిన గుది పంటలుగా మారాయి. ఈ సన్నసి ముఖాన్ని ఆటోకి డబ్బులు అడిగితే 10 రూపాయలు ఇచ్చాడు. ఎవరి ముక్కులో పెట్టుకోడానికో. ఇప్పుడు ఇంటి వరకు ఎలా వెళ్ళాలిరా దేవుడా? బాబు, గాంధీనగర్ వస్తావా? 80 రూపాయలు మేడం. 50 రూపాయలు ఇస్తా. ప్రతిమా, నువ్వు అతన్ని ప్రేమించావు గాని అతను నిన్ను ప్రేమించలేదు. నేనిష్టపడ్డాను కదమ్మా, అతను నన్ను ఇష్టపడతాడు. నాకా నమ్మకం ఉంది. ఇప్పటికైతే నువ్వు కోరుకున్నవాడు నిజంగా నీ సొంతం అవ్వలేదు కదా. మరింకా నీ మెడలో ఆ తాళి ఎందుకు ఉంచుకున్నావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.